రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాకులాడుతున్నారని మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేటలో హరీష్ రావుపై గూండాలతో బలప్రయోగం చేయాలనుకోవడం మైనంపల్లి హనుమంతరావు అవివేకానికి నిదర్శనమన్నారు. రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో చేసిన హంగామానే నిదర్శనమన్నారు. ఏదో ఒక కారణంతో సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావు రావడం, హరీష్ రావుపై విమర్శలు చేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి నాయకులకు త్వరలోనే సిద్దిపేట ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మీరు లీడర్లు కావాలే తప్ప మైనంపల్లిని తీసుకొచ్చి ఆయన ఇంకా తోకొప్పుకుంటా మీరు తిరగడము కరెక్ట్ కాదు. మైనంపల్లి కూడా ఒకటి ఏంటంటే, మీరు మీ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ రుణమాఫీ చేయలేదని ప్రజలు గగ్గోలు పెడుతుంటే, ప్రజలు రోడ్ల మీదకి వస్తుంటే నువ్వు వచ్చి సిద్దిపేటలో బల ప్రదర్శన చేయడం కాకుండా, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డిని మొత్తం రుణమాఫీ చేయించి ప్రజలకు సేవ మేలు చేయమని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా హరీష్ రావు మీద బల ప్రదర్శన చేయడం కాదు. నువ్వు నిజంగానే నీకు ప్రజలు నిన్ను విశ్వసించేది ఉంటే మల్కాజ్గిరిలోనే గెలిపిస్తారు. అక్కడికి వెళ్ళి తరిమేస్తే ఇక్కడ బలమైన లీడర్ ఉన్నారని చెప్పి ఆయన టార్గెట్ చేసి నువ్వు ఇక్కడ బల ప్రదర్శన చేయడం సరికాదు. ఇక్కడ కూడా ప్రజలు నిన్ను తరిమేస్తారు. మళ్ళోసారి సిద్దిపేటకు వస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాను.